ఊటకొండ గ్రామంలో గొర్రెలకి మందులు సప్లై లేదు, తర్వాత వీటిని అమ్ముతున్నారు అనేటువంటిది గొర్రెల కాపర్లు అంటే యాదవులు అంటే వేరే కులస్తులు కూడా కావచ్చు అనేక రకాలుగా ఆరోపణలు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఊటకొండ పరిసర ప్రాంతాల్లో మనం పరిశీలించినప్పుడు PM9 న్యూస్ పరిశీలించినప్పుడు మన దృష్టికి వచ్చినది ప్రధానంగా ఏంటంటే ఈ యొక్క అంటే డాక్టర్ అక్కడ మందులు లేవని చెప్తా ఉన్నారు, వాళ్ళకు మందులు లేకున్నారు. కానీ ఈ బాటల్ని చూస్తే మనకు ప్రధానంగా ఇది వచ్చేసి 2025 డేట్ ఉంది. దీనికి 2025 సంవత్సరం వరకు ఇంకా ఎక్స్పైరీ డేట్ అయిపోలేదు. అంటే ఈ మందులు ప్రధానంగా అంటే ఈ యొక్క గొర్రెల కాపర్లకు కూడా ఇవ్వకుండా వారి యొక్క జీవాలు చనిపోతున్నా కూడా వారి యొక్క అర్ధనాదాలు వినకుండా తర్వాత ఏమైతే ఏం లేని చెప్పేసి ఈ రకంగా మందులు వచ్చేసి ఇట్లా చల్లడం అంటే ఇవి ఏమిటికి పనిచేస్తే మనకు కూడా తెలదు. కానీ అంటే దీని మీద ఎక్స్పైరీ డేట్ 2025 ఆ వరకు ఉంది. తర్వాత ఇది వచ్చేసి ఇది 2025 అంటే ఈ రకంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మందులు ఉన్నాయి. ఇక్కడ ఇది చల్లడం జరిగింది. తర్వాత ఇక ఈ నేపథ్యంలో అంటే రేపు ప్రభుత్వ అధికారులు ఈ యొక్క చల్లినటువంటి మందులని కూడా దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి విషయం. ఇంకొకటి ఇక్కడ గోడ మీద కూడా ఇక్కడ ప్రధానంగా ఇక్కడ గోడ మీద అంటే చెల్లాచెదురుగా ఇక్కడ మందులు చల్లిపోయినటువంటి సంగతి మనము విజువల్స్లో చూస్తూ ఉన్నటువంటి విధంగా అంటే ఈ రెక్కాడితే డొక్కాడని ఈ యొక్క గొర్రెల కాపర్లకు కనీసం వాళ్ళు కొనుక్కొచ్చుకోవడానికి మందులు ఇవ్వని నేపథ్యంలో ఇక్కడ నుండి డోన్ నుండి కర్నూలు నుండి గద్వాల అంటే అనేక సుదీర్ఘమైనటువంటి ప్రాంతాల నుండి కూడా ఈ యొక్క మందులు తెచ్చుకొని గొర్రెలకు సొంతంగా అంటే వేల గొర్రెలు అంటే ప్రధానంగా ఈ ప్రాంతంలో వ్యవసాయానికి కూడా ఈ గ్రామానికి తక్కువ పొలం ఉంటుంది కాబట్టి ఈ గొర్రెల మీదనే ఆధారపడి వీళ్ళ జీవనం కొనసాగుతుంది. ప్రధానంగా ఇక్కడ ఈ యొక్క గొర్రెలు మేపుకోవడానికి కూడా ప్రధానంగా చుట్టుపక్కల ఉన్నటువంటి అటవీ ప్రాంతమే దీనికి కారణము. మాకు వీళ్ళకి రెక్కాడితే కానీ అంటే గొర్రెల మంద మేపుకొని వాళ్ళ జీవనం కొనసాగుతుంది తప్ప వేరే ఆధారం లేదు. అటువంటి ఈ మారుమూల ప్రాంతంలో ఒక డాక్టర్ అసలుకు వస్తాడో రాడో ఆ డాక్టర్ పేరు చెప్పలేనటువంటి పరిస్థితులు యాదవులు ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క వెటర్నరీకి సంబంధించినటువంటి JD జాయింట్ డైరెక్టర్ చర్య తీసుకుంటారా లేకుంటే జిల్లా కలెక్టర్ చర్య తీసుకుంటారా లేక నిమ్మకు నీరెత్తినట్లు ఈ యొక్క అవినీతికి పాల్పడుతున్నటువంటి ఈ డాక్టర్ కావచ్చు, కాంపౌండర్ కావచ్చు, లేకుంటే అటెండర్ కావచ్చు, అటెండర్ ఇక్కడ పెత్తనం చేస్తున్నాడని చెప్పేసి మనం వీరి వాయిస్ ద్వారా తీయడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ యొక్క అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క రైతులకు ఏమాత్రం గొర్రెల కాపర్లకు మందులు ఇవ్వనటువంటి ఈ అధికారుల పైన తక్షణమే చర్యలు తీసుకుంటారా లేదనేది వేచి చూడవలసినటువంటి అంశం. అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క బాటిళ్ళు ఎందుకు పారేసినారు, తర్వాత ఈ యొక్క వారికి అంటే గొర్రెల కాపర్లకి ఇవ్వచ్చు కదా అని